హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మరొక టెట్ అనేది 2025కి సంబంధించిన టెట్ అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా డిఎస్సి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి టెట్ అండ్ డిఎస్సి అప్డేట్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనమైతే కంప్లీట్గా టెట్ అండ్ డిఎస్సి గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పుడు టెట్ కోసం అయితే వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. 2024లో క్వాలిఫై అవ్వని అభ్యర్థులు అంటే వారి తరపు నుంచి మంచి ఎఫర్ట్స్ పెట్టి ఎగ్జామ్లో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడి కట్ ఆఫ్ సిరీస్ కానీ అభ్యర్థులు అయితే 2025 టెట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మిగతా వారి గురించి అయితే నేనైతే మాట్లాడదలుచుకోలేను. ఎవరైతే టెట్ కోసం జెన్యున్గా అయితే ఉన్నారో వారి గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది గైస్. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడితే కనుక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లే డిఎస్సి అనేది కంప్లీట్గా ఎస్సీ వర్గీకరణ పైన అయితే డిపెండ్ అయి ఉందని చెప్పాను కదా. సో ఎస్సీ వర్గీకరణ అనేది ఎంత తొందరగా కంప్లీట్ అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అంత అవకాశం అయితే ఉంటుంది. కొందరైతే మన దాంట్లో కామెంట్ చేశారు 2025లో డిఎస్సి అనేది రాదు అని చెప్పేసి. బట్ 2025లోనే డిఎస్సి అనేది ఉంటుందండి తప్పకుండా. ఆల్మోస్ట్ మార్చ్లో కాకపోతే కనుక మార్చ్లోనే ఉండడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో నివేదిక అనేది ఎస్సీ కమిషన్ నుంచి, వర్గీకరణ కమిషన్ నుంచి అయితే ఇస్తారు కాబట్టి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ అనేది మార్చ్లో అయితే ఉండడానికి అయితే ఎక్కువ అవకాశాలు అవుతున్నాయి. అదేవిధంగా టెట్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ జనవరి 18న మధ్యాహ్నం అయితే దానికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. డిఎస్సి అండ్ టెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రోజు అయితే తెలుస్తుందండి. గుర్తుపెట్టుకోండి, జనవరి 18 మధ్యాహ్నం అయితే మీకు దానికి సంబంధించి అప్డేట్ అవుతుంది. టెట్ పెట్టడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2025లో సంబంధించి టెట్ అనేది తీసుకొస్తారు ప్రభుత్వం నుంచి. తప్పకుండా టెట్ ఈ జనవరిలోనే నోటిఫికేషన్ వస్తుందండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను జనవరిలోనే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, టెట్ నోటిఫికేషన్ 2025కి సంబంధించిన టెట్ అయితే తప్పకుండా ఈ జనవరిలోనే ఉంటుందండి. బిఫోర్ డిఎస్సి దానికి సంబంధించి టెట్ అయితే కంప్లీట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అంటే కట్ ఆఫ్ సిరీస్ ఇచ్చిన అభ్యర్థులు అయితే డిఎస్సికి ముందు విలీనం చేయడమే జరుగుతుంది. వారు డిఎస్సికి అయితే వారిని ఎలిజిబుల్ చేశారు. తప్పకుండా ఇదే జరుగుతుంది, మీరైతే చూడండి. టెట్ నోటిఫికేషన్ 2025 గురించి అయితే తప్పకుండా వెయిట్ చేసిన వారికి అయితే ఇది ఒక శుభవార్త అయితే చెప్పవచ్చు. తప్పకుండా టెట్ నోటిఫికేషన్ అనేది ఈ జనవరిలోనే వస్తుందండి. తప్పకుండా డిఎస్సి గురించి అయితే డిఎస్ నోటిఫికేషన్ మార్చ్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బేస్డ్ ఆన్ ఎస్సీ వర్గీకరణ నివేదిక పైన ఆధారపడి ఉంది. అది ఎవరు చెప్పలేరు, బట్ ప్రాక్టికల్గా ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి మార్చ్లో రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు. తర్వాత జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కంప్లీట్ భర్తీ ప్రక్రియ అనేది జూన్ జూలై నాటికి ప్రభుత్వాన్ని పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి. సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.